उनके परिजनों को भी नमन है, क्योंकि उनके परिजन का सर्वोच्च बलिदान राष्ट्र निर्माण के नींव पर है। हम इसे कभी भुला नहीं सकते जो अपने बेटे, भाई, पिता, पति को देश को समर्पित किया। Honorable Chief Minister Telangana, showing gratitude by presenting a beautiful, heart-touching, emotional memento. వీధి నిర్వహణలో అమరులయ్యారు బానోత్ జవహర్లాల్ గారు, టి సందీప్ గారు, వి శ్రీధర్ గారు, ఎన్ పవన్ కళ్యాణ్ గారు, బి సైదులు గారు। पुलिस की ड्यूटी सबसे कठिन है। दिन हो या रात, ठंड हो या गर्मी, त्योहार हो या आम दिन, दिवाली हो या ईद या फिर रक्षाबंधन, पुलिस अपने परिवार के साथ कभी नहीं मना सकता। इतनी लंबी भू सीमा पर जीवन के संपूर्ण स्वर्णिम वर्ष परिवार से दूर रहकर, बच्चों से दूर रहकर, बूढ़े माँ बाप से दूर रहकर देश की सीमा में खो जाता है। नमन है इन शहीदों को और इनके परिवार को। ఆ తల్లులు చెల్లెల ఆవేదనని మన ఆవేదనగా మలుచుకుందాం, వారి దుఃఖాన్ని మన దుఃఖంగా భావిద్దాం। ఇలాంటి దుఃఖ సందర్భాలు లేని బాధ్యతాయుతమైన సౌఖ్యవంతమైన సమాజం కోసం సర్వేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం। विश्व में कोई ऐसा पुस्तक नहीं जो शहीद पुस्तक से महान हो, पवित्र हो, पावन हो। चाहे वो हो महाभारत या कुरान, बाइबल हो या कोई भी पुस्तक। పోలీస్ అంటే పోరాటానికి ప్రతీక, పోలీస్ అంటే పౌరుషానికి వేదిక। సరిహద్దుల్లో ఉండే సైనికుడైనా, పొలిమేరలో ఉండే పోలీస్ అయినా మన కోసమే, జనం కోసమే అన్నారు డాక్టర్ రాజేంద్రరాజు కాంచనపల్లి, సబ్ ఇన్స్పెక్టర్ ఐటీఎన్సీ। పోలీసే లేకపోతే మానభంగాలు, హత్యాకాండలు, దొంగతనాలు, దోపిడీలు, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే సందర్భాలు, ప్రశాంతత చెల్లాచెదురయ్యే పరిణామాలు, శాంతి తీరాలు ఎక్కడ, సుఖ జీవనాలు ఎప్పుడు? పోలీసే లేకపోతే అపహరణలు ఆగుతాయా? దారుణ మరణాలు నిలుస్తాయా? కనిపించ